హాయ్ ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ నోరూరించే టేస్టీ అయిన పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కదా. ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి. ఒక పేలర్ సహాయంతో తొక్కంతా తీసేసుకుని పెద్ద బ్లేడ్లు ఉన్న చాపర్తో ఈ మామిడికాయని తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ట్యాంక్ వస్తుంది కదా, ఈ ట్యాంక్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ తురుముని గంట సేపు ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో ఆయిల్ ఏమీ లేకుండా 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూను మెంతుల్ని వేసుకుని ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని చల్లారబెట్టేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గంట సేపు ఎండబెట్టుకున్నాం కదా, ఈ మామిడి తురుముని ఏదైనా ఒక కొలత గిన్నెతో కొలుచుకోవాలి. నేను కొలుచుకుంటే ఒక కప్పు నిండా వచ్చింది. ఇలా కొలిచిన వీటిని ఒక పెద్ద బౌల్లో వేసుకుని 1 కప్పు మామిడి తురుముకి 1/2 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, మనం మిక్సీలో ఆడుకున్న ఆవాలు మెంతిపిండిని కూడా వేసేసుకుని 1 స్పూన్ సహాయంతో కలిపేసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటే సరిగ్గా కలవట్లేదు, అందుకనే నేను చేత్తో ఈ కారం, ఉప్పు, ఆవపిండి పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత వీటికి పోపు పెట్టుకోవాలి. ఈ పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకుని దంచుకున్న వెల్లుల్ని, 1 స్పూను ఆవాలు, 5-6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని పోపు వేయించేసుకోవాలి. ఇలా వేగిన పోపుని పూర్తిగా చల్లారబెట్టేసుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మామిడి తురుము పచ్చడిలోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పోపు పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాతే ఈ పచ్చడిలో వేసుకుని బాగా కలిపేసుకోవాలి, లేకపోతే చేదొస్తుంది. బాగా చల్లారిపోయిన తర్వాత పోపు వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇలా టేస్టీ అయిన పచ్చడిని మీరందరూ తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.